నాన్న అమ్మేంటి లేవడం లేదు అని అడిగిన పిల్లలకు అమ్మ నిద్రపోతోందమ్మా, మీరు కూడా పడుకోండని చెప్పాడు. అలికిడికి సగం నిద్రలో లేచిన పిల్లలు నాన్న చెప్పింది నిజమేనని మళ్ళీ నిద్రించారు. కానీ కాసేపటికే వారు పడుకున్న మంచంపై ఉన్న దుప్పటి తడిసి ముద్దవడంతో పైకి లేచి లైట్లు వేశారు. అంతే, భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇంతకీ ఆ గదిలో పిల్లలు ఏం చూశారు? వారు అంతగా దేన్ని చూసి భయపడ్డారు? అసలు వారు కప్పుకున్న దుప్పట్లు ఎలా తడిచాయి? దేంతో తడిచాయి? పెద్దల సాక్షిగా 3 ముళ్ళు వేశాడు. అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసి కడవరకు కంటికి రెప్పలా చూసుకుంటానని ప్రమాణం చేశాడు. ఇంట్లో ఏ లోటూ రాకుండా అన్నీ సమకూరుస్తానని హామీ ఇచ్చాడు. కాని పెళ్లైన కొన్నాళ్లకే బాధ్యతలు మరిచాడు. బలాదూరుగా తిరగడం అలవాటు చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులంటూ చివరకు పిల్లలను స్కూల్ కూడా మాన్పించాడు. బిడ్డల కడుపు నింపడం కోసం ఆ తల్లి పనికి వెళుతూ ఉంటే ఆమెను అనుమానించి వేధించటం ప్రారంభించాడు. ఇక ఇలాంటి మనిషితో వేగలేనంటూ పుట్టింటికి వెళ్లిపోయిన భార్యకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకొచ్చిన ఆ భర్త కిరాతకుడిలా మారిపోయాడు. బిడ్డలను పక్కలో వేసుకుని నిద్రిస్తున్న భార్యపై పైశాచికత్వం చూపాడు. ఆపై సెల్ ఫోన్ స్టేటస్గా పెట్టుకుని రాక్షసానందం పొందాడు. వనపర్తి జిల్లా చింతకుంటకు చెందిన ఆంజనేయులు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన సరస్వతితో 2013లో వివాహం జరిగింది. వీరికి 12ఏళ్ల కుమారుడు, 9ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఉపాధి వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చిన ఈ దంపతులు బోరబండలోనే రాజీవ్ గాంధీ నగర్లో అద్దెకు ఉంటున్నారు. ఆంజనేయులు కారు డ్రైవర్గా పనిచేస్తూ ఉండగా సరస్వతి ఓ సంస్థలో హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా చేరింది. అయితే భార్య ప్రవర్తనను ఎప్పుడూ అనుమానించే ఆంజనేయులు తరచూ ఆమెతో గొడవ పడేవాడు. ఉద్యోగం మానేసిన ఆంజనేయులు బాధ్యతారాహిత్యంగా తిరగడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో భార్య సరస్వతి నచ్చచెప్పి చూసినా ఫలితం లేకుండా పోయింది. ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను స్కూల్ కూడా మాన్పించేశారు. అయినప్పటికీ ఆంజనేయులలో ఎలాంటి మార్పు రాకపోయేసరికి సరస్వతి పిల్లను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యాబిడ్డలు వెళ్లిపోవడాన్ని అవమానంగా భావించిన ఆంజనేయులు తాను పూర్తిగా మారిపోయానని, ఇకపై బాధ్యతగా ఉంటానంటూ నమ్మించి ఇంటికి తీసుకొచ్చాడు. భర్త మాటలను సరస్వతి పూర్తిగా నమ్మింది. రోజూ మాదిరిగానే విధులకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చి పిల్లలకు భోజనం పెట్టి వారితో పాటే నిద్రపోయింది. అప్పటికే ఆమెపై అనుమానంతో రగిలిపోతున్న ఆంజనేయులు తనను కాదని పుట్టింటికి వెళ్లిపోయిన భార్యపై మరింత కక్షగట్టాడు. నిద్రపోతున్న భార్య తలపై రోకలి బండతో గట్టిగా ఒక్క వేటు వేశాడు. అంతే, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ అలికిడికి నిద్రలేచిన పిల్లలు ఏం జరిగిందని అడిగితే అమ్మ నిద్రపోతోందని, మీరు కూడా పడుకోండని చెప్పి పడుకోబెట్టాడు. అయితే అంతకుముందే ఆమెను గొంతు నిలిమి చంపి ఉంటాడని, చనిపోలేదని నిర్ధారించుకున్నాక రోకలి బండతో మోది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్యను చంపి బయటకు వెళ్లిపోయిన భర్త ఆ విషయాన్ని తన సెల్ఫోన్లో వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాడు. అయితే సరస్వతి తల నుంచి రక్తం ధారాళంగా కారి పిల్లలు పడుకున్న దుప్పట్లు తడిచిపోవడంతో వారికి మెలకువ వచ్చి లైట్లు వేసి చూడగా తల్లి రక్తం మడుగులో పడి ఉంది. వెంటనే డైల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వారు పరుగున అక్కడికి వచ్చి చూసేసరికి సరస్వతి చనిపోయింది. నైట్ 12 గంటలకి పిల్లలు వచ్చినారు ఇంటికి. అయితే మా అమ్మని ఫోన్ చేసినాను. నైట్ ఫోన్ చేసి మా మమ్మీ చనిపోయిందని చెప్తే మేము ఫోన్ ఉట్టిగా అనుకున్నాం, మామూలుగా ఫేకా అని అట్లా అనుకున్నాము. మళ్ళీ ఫోన్ చేసారు, వీడియో కాల్ చేసి చూపించగానే ఆటో డెడ్ అయిపోయింది. ఇంకా వాళ్ళ ఆయనే చంపాను. ఆంజనేయులు రోకల్ బండ తీసుకొని కొట్టిండు ఎత్తిపోయినా. 5 సార్లు ఏమో కొట్టినాడంట. మళ్ళీ ఇంకా లైట్లు ఆన్ చేయకుండానే కొట్టేసి పిల్లలకు జరపకుండా మీ మమ్మీ పడుకుందని చెప్పేసి ఇంక వెళ్ళిపోయిందంట. లైట్ బంద్ చేసి
పిల్లలు లైట్ ఆన్ చేసిరంట నైట్ ఆన్ చేస్తే మమ్మీ హార్ట్ బీట్ చూసిరంట ఉందా లేదా అనేసి. అప్పటికి ఆమె చనిపోయింది. మా ఇంటికి వచ్చేసినారు. ఏమో తెలియదు, ఆయనకు కొంచెం అనుమానం ఉంది. భార్యను హత్య చేసి తానే చంపానంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న ఆంజనేయులు ఇప్పుడు తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ మరో స్టేటస్ పెట్టుకున్నాడని తెలిసింది. పరారీలో ఉన్న ఆంజనేయులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. వాళ్ళ భర్త అనుమానంతో ఆంజనేయులు అనే అతను ఏజ్ 42 years ఉంటాడు. ఆ రోకలతోని తలపైన కొట్టి చంపేసి అక్కడి నుంచి పారిపోయినాడట అని చెప్పి సమాచారం వచ్చింది. తర్వాత మేము దానిపైన కేసు నమోదు చేసినాం. ఆ అక్యూజ్డ్ కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం సీన్ ఆఫ్ అఫెన్స్ లో మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాను నేను. అతను ఫోన్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. నేను స్టేటస్ పెట్టుకున్నాడు, నేను ఇట్లా నా భార్యను చెప్పినట్టు అని చెప్పి దానిపైన కూడా మేము వివరాలన్నీ సేకరించి అతన్ని త్వరలో పట్టుకొని కోర్టు ముందు హాజరుపరుస్తాం. అనుమానంతో భార్యను హతమార్చడమే గాక 2 బిడ్డలను దూరం చేసుకుని ఆంజనేయులు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. తల్లిదండ్రులు లేక 2 పిల్లలు అనాథలుగా మారిపోయారు.